పెద్దెమల్ పిఎస్లో వింత ఘటన. బైకులు ఢీకొన్న ఘటనలో చిన్నపాటి గాయాలకే ఢీకొట్టిన వ్యక్తిపై అటెంప్ట్ మర్డర్ కేసును నమోదు చేసిన పెద్దెమల్ పోలీసులు. అయితే గాయాల పాలైన వ్యక్తులు తాము ఎంతో బాధపడుతున్నామని, ఆ ఢీకొట్టిన వ్యక్తిపై ఈ విధమైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినందుకు తాము బాధపడుతున్నామని తెలియజేశారు. పెద్దెమల్ పిఎస్లో వింత ఘటన. 2 బైకులు ఢీకొట్టిన సంఘటనలో చిన్న గాయాలకి సదరు ఢీకొట్టిన వ్యక్తికి అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు. అయితే గాయాలైన వ్యక్తి సోదరుడు తాము కంప్లైంట్ ఇచ్చినందుకు బాధపడుతున్నామని, ఆ బాబు జీవితం తాము ఖరాబు చేసినట్లయిందని వాపోయారు. నా పేరు మహమ్మద్ మొయిజ్, నాది మంబాపూర్ విలేజ్, పెద్దెమల్ మండల్, వికారాబాద్ డిస్టిక్. మా తమ్ముడు జాఫర్ అనగా అనిర్వేష్, ఇద్దరు 2 వ్యక్తులు బండి బైక్ల మీద పోవడం వల్ల చిన్న యాక్సిడెంట్ అయింది, కింద పడ్డారు. మా తమ్మునికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అప్పుడే మేము వాళ్ళ ఫాదర్ని పిలిచి ఏదైనా హాస్పిటల్ చూపెట్టు, ఏమైనా ఖర్చులు ఇవ్వంటే నేను ఇవ్వను అన్నట్లాంటి మాట్లాడితే నేను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళిన తర్వాత పోయి పిఎస్లో కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెడితే ఏదైనా మా తమ్మునికి న్యాయం జరుగుతుంది, ఏదైనా మనకు చెయ్యి హాస్పిటల్కి చూపెడతారు అన్నట్టు కంప్లైంట్ పెట్టాను నేను. అక్కడి నుంచి కంప్లైంట్ పెట్టి వచ్చేసినాక ఎవరు వచ్చి ఎంక్వైరీ చేయలేరు, ఏం లేదు. నేను పెట్టిన కంప్లైంట్ ఒకటి ఉంది, ఆడ మార్చి పెట్టిండు ఒక కంప్లైంట్. నేను పెట్టిన కంప్లైంట్ మా తమ్మునికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్ ఖర్చు ఇప్పుడు ఇస్తారేమో, భయపడి వస్తారు వాళ్ళు, పోలీసు వాళ్ళు పిలిస్తే అన్నట్టు నేను పెద్దెమల్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను. వాళ్ళు పిలవలేరు, మాకు పిలవలేరు, వాళ్ళకు పిలవలేరు. లాస్ట్ 8వ తారీఖు బాబుని అరెస్ట్ చేసుకొని తీసుకుపోయినాక మాకు రమ్మని పిలిచారు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ బాబుని అరెస్ట్ చేసుకొని పోతున్నాము, జైలుకు పంపిస్తున్నాము, అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ అయిందని చెప్పారు. అప్పటి వరకు మాకు ఇటంగా తెలియదు. ఇంకోటి ఆడ ఫేక్ కంప్లైంట్లో ఏముంది, 3 నెలల సంది మీకు గొడవలు ఉన్నాయి, ఆ గొడవల వల్ల చంపేద్దాం అన్నట్టు వెనకకించి వచ్చి గుద్దాడు అని కంప్లైంట్ పెట్టామని చెప్పారు. నేను పెట్టిన కంప్లైంట్ అది కాదు. నేను పెట్టిన కంప్లైంట్ అయింది, మా తమ్మునికి యాక్సిడెంట్ అయింది, చెయ్యి ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్ ఖర్చు ఇప్పించండి పిలిచి అని నేను కంప్లైంట్ పెట్టాను. ఆ చిన్న కంప్లైంట్కు వాళ్ళ డాడీకి పడి రాని వాళ్ళు మమ్మల్ని వాడుకొని ఆ బాబుని ఒక జైలుకు పంపించి ఆ బాబుది జీవితం ఖరాబ్ చేసేసారు. ఎస్పీ మేడం తోటి ఒకటే ప్రశ్న, మేము ఇప్పుడు బాధపడుతున్నాము, కంప్లైంట్ పెట్టి ఒక బాబు జీవితం 20 years ఉంటాడు, ఒక జీవితం ఖరాబ్ చేసినాం కదా అన్నట్టు బాధపడుతున్నాం. ఆ బాధతోని ఆ బాబుకి ఎస్పీ మేడం ఏమైనా న్యాయం చేస్తారేమో, మేము ఒక వీడియో పంపిస్తే ఆ వీడియోని చూసి ఏమైనా ఇది హెల్ప్ చేస్తారు, ఆ బాబు జీవితం కాపాడతారు అన్నట్టు మేము ఒక ఉద్దేశంతో మేడంకి ఒక వీడియో పెడుతున్నాము. దయచేసి మేడం ఆ బాబు జీవితం కాపాడండి, మీ చేతిలోని ఏడికి వచ్చి చెప్పమంటే మేము వచ్చి ప్రూఫ్ చెప్పడానికి రెడీగా ఉన్నాం మేడం. ప్లీజ్ మేడం దయచేసి ఈ వీడియోని గమనించి ఆ బాబు జీవితం కాపాడండి, మీ చేతిలో ఉంది మేడం. మిమ్మల్ని నమ్ముకొని ఒక వీడియో రికార్డ్ చేసి పంపిస్తున్నాను మేడం, ఏమన్నా చెయ్యండి ప్లీజ్. మేము ఇంకా ఇక్కడ కాకుండా మీ దగ్గర ఇది అవుతుంది, హెల్ప్ అవుతుంది, ఒక న్యాయం జరుగుతుంది అన్నట్టు మిమ్మల్ని నమ్మి ఒక వీడియో పంపిస్తున్నాం మేడం. అన్ని వీడియోని చూసి అనిర్వేష్ని న్యాయం జరిగేటట్టు చూడండి మేడం. నమస్కారం.